డిపార్ట్మెంట్ అంటే మరీ అంత లెక్క లేకుండా ఉంటే ఎట్టా చెప్పండి. పోలీసు వాళ్ళు అంటే ఏం చేయలేరని అనుకుంటున్నారేమో. అప్పుడప్పుడు సినిమాల్లో వచ్చినట్టుగా లేటుగా వచ్చేస్తారని మరీ అంత ఎర్రలను చేద్దాం అనుకుంటే ఎలా చెప్పండి. అమ్మాయి, నువ్వెంతకీ పోలీసు వాళ్ళని తిడుతున్నావా పొగుడుతున్నావా? పొగిడేస్తున్నాను అబ్బాయి. అందుకే కదా పోలీస్ బండ్లు సేలుకున్నాయని చెప్పేసి ఓ మనిషి ఏకంగా ప్రకటన చేస్తాడు. ఇంతకీ అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ టేపు తిరిగి చూసేయండి మరి. వీడెవడ్రా బాబు ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడు. ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలే అమ్మేయటానికి రెడీ అయిపోయాడు. అమ్మకానికి పోలీస్ వాహనాలు ఉన్నట్టు ఓ వ్యక్తి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తనను సంప్రదించవచ్చని అన్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లటంతో అది చూసి షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ ఘటన జరిగింది. పాత పోలీస్ వాహనాలు అమ్మకానికి ఉన్నట్టు ఓ వ్యక్తి తెలిపాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించవచ్చని ప్రకటించాడు. గ్యాంగ్స్టర్ సెల్వన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో క్లిప్ ను పోస్టు చేశారు. అంతే, ఆ క్లిప్ అటూ ఇటు తిరిగి చివరకు పోలీసులకే చేరింది. అది చూసిన తర్వాత ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు పోలీసులు. సరైన వేలం ప్రక్రియ లేకుండా ప్రభుత్వ వాహనాలు విక్రయించడం సాధ్యం కాదని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వీడియో రికార్డు చేసి అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.